తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. రేపు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది ఉన్నారు. సో వారికి అయితే ఈ కొత్త పింఛన్లు అయితే దాదాపు కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరైతే ఇంకా కొత్త పింఛన్లు అయితే అప్డేట్ చేసుకోలేదో వారిని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగా ఉంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అయితే మనకు ఏవైతే ఇంతకుముందు పాత పింఛన్లు ఉన్నాయో గత 2-3 నెలలుగా అయితే కట్టుకోవడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని కట్టైన వారందరికీ ఈ కొత్త పింఛన్ల రూపంలో అనగా మనకు 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మరియు 4,016 రూపాయలను 6,016 రూపాయలు కొత్త పింఛన్ల కింద అమర్చిన తర్వాత ఈ కట్టైన డబ్బులు అయితే ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే మనకు పంపిణీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా గురించి కూడా అప్డేట్ అయితే ఉంది. సో ఈ రైతు భరోసానైతే మరియు పింఛన్లను అయితే ఇంకో అప్డేట్ అయితే ఉంది. అది ఏంటిదంటే ఎవరెవరికైతే ఈ పింఛన్లు అయితే వస్తలేవో వారికి ఈ ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోమన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్లు వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. సో ఖచ్చితంగా ఈకేవైసీ అయితే అప్డేట్ చేసుకోవాలన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగా ఉంటే రేపు మాత్రం నల్గొండ, నిర్మల్, ఖమ్మం, హుస్నాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం ఇలాగా పలు జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లు అయితే మనకు అప్డేట్ వచ్చింది. ఈ కొత్త పింఛన్లను అయితే మీరు మీ గ్రామాలలో ఉన్న ఏవైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు అకౌంట్ల ద్వారానైతే జమ చేయబడతాయి. సో మళ్ళీ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు రైతు భరోసా గురించి అయితే ఏవైతే మనకు అర్ధ ఎకరం నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు ఇలాగా 15 ఎకరాల వరకు అయితే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. 2 సీజన్లకు కలుపుకొని అయితే మనకు ఈ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎకరానికి అయితే మనకు 7,500 చొప్పున అయితే మనకు అయితే పంపిణీ చేయబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంకా ఇలాగ మనకైతే ఈ అప్డేట్ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయో అర్ధ ఎకరం మొదలుకొని ఈ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలాగా 15 ఎకరాల వరకు అయితే మనకు ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరెవరైతే రైతు భరోసాకు అర్హులో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం జరిగింది. సో ఎవరెవరైతే ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో వారందరూ మీ దగ్గరలో ఉన్న మీ సేవ ద్వారా చూపించుకొని సరి చేసుకోమన్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.